హెచ్డి9 యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పబోయే విషయాన్ని మీరు బాగా చివరి వరకు విని దీని మీద మీరు సరైన కామెంట్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలో ముఖ్యాంశాలు ఏంటంటే దేవుళ్ళని తిడుతున్నారు. రాముడి గురించి మనం ప్రతి ఊర్లలోనూ సీతారామ కళ్యాణం ఆదర్శంగా చేసేటువంటి మహత్తరమైనటువంటి పండుగ ఏదన్నా ఉంటే శ్రీరామనవమి. మరి అటువంటి కథానాయకుడైనటువంటి శ్రీరాముడిని ఎలా తిట్టారో ఒకసారి వినండి. మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి చదివినా, ఏ యాగం జరిగినా, ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది బాపన సోదరులే. కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు. కానీ మనల్ని అంటున్నారు, నిజంగా రాజాసింగ్ అన్న మాట నిజమే అయితే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజాసింగ్ నాలుక చీరేసేవాడు. శ్రీరాముడిని లంచా కొడుకు అన్నాడు రాజాసింగ్. రాముడు ఎన్నిసార్లు ఆవు మాంసం తిన్నాడు, ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు, ఎంతమంది భార్యలను చేసుకున్నాడు, ఎంతగా సీతను అవమానించాడు. విన్నారుగా, రాముని ఇలా తిట్టారు. అలాగే మరి అంతకుముందు ఏది పడితే అది, ఎట్లా పడితే అది తిడుతూ వస్తున్నారు. మన హిందువుల్లో ఏమైందంటే అనేక రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అనేక రకాల కులాలు ఏంటంటే ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, అరే ఇది మాట్లాడింది తప్పు అని ఖండించే వాళ్ళు లేకుండా పోయారు. ప్రతి వాళ్ళకి ఏదో రకమైనటువంటి సమస్య ఉంటుంది, అది కరెక్టే. కానీ ఏంటంటే అసలు హిందూ బంధువుల్ని ఇలా మాట్లాడుతుంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం ఖండించాలి. కానీ ఆ ఖండించకపోవటం వలన, మొదటి నుంచి ఖండించకపోవటం వలన అందరూ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయి ఏం చెప్తున్నారు, మనుషుల మీదకు పడిపోయారు. ఇవాళ జరిగేటువంటి పరిణామాలు ముందు ముందు ఇంకెంత గోలకి దారితీస్తాయో అని బాధగా ఉంది. అంతకుముందు ఒక ఆవిడ రామాయణాన్ని విమర్శించింది, ఒకతను కులాలు పెట్టి బ్రాహ్మణ్స్ని తిట్టాడు, ఒకతను ఆల్రెడీ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నారంటే రాజకీయ నాయకులు విమర్శించుకోండి, వాళ్ళ పరిపాలనా విధానం కరెక్టే. కానీ మతాల మీద బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు. హిందూ సంస్కృతి, సనాతన ధర్మం అంటే అతను ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే మెదలకుండా ఊరుకుంటున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. ముందుకు రావట్లేకపోవటం మూలాన ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవాలయాల దగ్గరండి, దేవాలయాల దగ్గరికి వచ్చేసేసి నమస్కారం చేస్తూ ఆ దేవాలయాల దగ్గర కూడా గోల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడన్నా క్యూ లైన్లు ఉంది, ఓ 10 నిమిషాలు కూర్చోవాలి, లోపల పూజ జరుగుతుందంటే హడావుడి చేస్తారు. ఇలా చేయటం వలన మన హిందువుల్ని మనమే అందరూ ఏకం కాకపోవటం వలన వస్తున్నటువంటి ప్రాబ్లం అని నా అభిప్రాయం. ఇప్పటికైనా మన హిందూ బంధువులందరూ కలిసికట్టుగా ఇటువంటి విషయాల్ని ఖండిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదాజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు.
ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేరస్తులకి నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడు గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు అవి చెప్పినాయి అని చెప్పరా నా కొడక. నువ్వు పవన్ కళ్యాణ్ నోట్లో అతన్ని అరెస్ట్ చేశారు, లేకపోతే అన్నవాళ్ళని చేశారు అంటే వ్యక్తిగతంగా చేశారు, అందుకుని చేశారు. అంతకుముందు దేవుళ్ళని తిడుతుంటేనో మెదలకుండా ఊరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిడుతుంటే అరెస్ట్ చేశారు. ఎంతవరకు ధర్మం అది అని చెప్పేసి ఒక మనిషి పొద్దున్న నాతో మాట్లాడాడు. ఏమని, దేవుళ్ళని తిడుతుంటే మెదలకుండా ఊరుకున్నారు కదా, ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదండి. మనిషిని తిడితే చేశారు ఇది, అంతకుముందు దేవుళ్ళందరినీ తిట్టిన వాళ్ళందరినీ మరి చేయలేదు కదా, కేవలం ఇది వ్యక్తిగత కక్ష అంటాడు ఒకతను అంటాడు, లేదండి అసలు దేవుళ్ళని తిడితే ఇప్పుడు ఒక దేవాలయానికి ఏదన్నా హడావుడి జరిగిందంటే దానికి బాధ్యత ఎవరు? దానికి ధర్మకర్త, లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు, అర్చకులు ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా సనాతన ధర్మంలో జరిగేటువంటి దాడులకి ఎవరో ఒకళ్ళు అయ్యా ఇలా అనకూడదు అనేటువంటి మ్యాటర్ చెప్పాలి కదా. అసలు సోషల్ మీడియాలో బూతులు తిరుగుతున్నారండి. అసలు అరే, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు, నేను ఎంతమంది చెప్పాను, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ చెల్లెళ్ళు, అక్కయ్యలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులందరూ ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కదా, అలా వీళ్ళు